త్రైత శకమునకు స్వాగతం. జ్ఞాన జిజ్ఞాసులందరికీ మా నమస్కారములు. త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయములో భాగముగా ఈ వీడియో ద్వారా మీకు తత్వముల వివరము అను గ్రంథమును పరిచయము చేస్తున్నాము. పూర్వము పెద్దలు జ్ఞానమను ధనమును సంపాదించి ప్రపంచ ధనమును దాచినట్లు పెట్టెలో పెట్టి తాళము వేయలేదు, కానీ ఒక గుడ్డలో కట్టి ముడివేసినారు. ఆ మూటలను మన ఎదుటే పెట్టిపోయారు. ఆ మూటల ముడి విప్పితే అందులోని జ్ఞానము సులభముగా దొరుకును, కానీ ఆ ముడిని మనం విప్పుకోలేని వారమైనాము. నేడు మన అదృష్టము కొద్దీ ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మన కొరకు ఆ ముడిని విప్పి కొన ఊపిరితో మరణశయ్య మీద ఉన్న తత్వములకు ఊపిరి ఈ గ్రంథములో వివరము చెప్పినారు. ఎందరో తిక్క రాతలుగా భావించు తత్వములు ఆధ్యాత్మిక విద్యలో ఆణి ముత్యములను విషయము ఈ గ్రంథము ద్వారా తెలియను. తత్ అనగా అది అని అర్థము, త్వం అనగా నేను అని అర్థము, తత్వం అనగా అది నేను అను అర్థమునిచ్చుచూ ప్రారంభమైన గ్రంథమే ఈ తత్వముల వివరము. నిజ తత్వమును తెలుపునదియే ఈ తత్వముల వివరము. నేడు భూమిపైన ఎవరు కాని జీవాత్మ, ఆత్మ, పరమాత్మలతో కూడిన త్రైతాత్మ సిద్ధాంతమును గుర్తించని కారణమున తత్ అనబడునది రెండవ ఆత్మనో లేక మూడవ ఆత్మనో తెలియకుండా పోయినది. పూర్వము తమలోని ఆత్మను తెలిసిన ఆత్మజ్ఞానులు ఆత్మతో కలిసి యోగము పొందెడివారు. ఆత్మతో కలియకముందు తత్వం అన్నవారు ఆత్మతో కలిసిన పిదప తత్వమసి అనడివారు. తత్ అనగా ఆత్మ అని, త్వం అనగా నేను అని, అసి అనగా కలిసిపోయాము అను గొప్ప వివరము ఈ గ్రంథము ద్వారా తెలియగలదు. ఈ గ్రంథమునందు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తెలిపిన తత్వములకు గొప్ప వివరము ఇవ్వడము జరిగినది. కానన భూమిలో కస్తూరి కోనలో అను తత్వమునందు శరీరములో ఆత్మ నివాసమై ఉన్న తీరును చక్కగా వివరించడము జరిగినది. ఊదే తిత్తుల పైగా నుండే ఉన్నతి తెలియర ఓరన్న అను తత్వము ద్వారా మన శరీరములో నిరంతరము శ్వాసను ఊదువాడైన ఆత్మను గురించి బాగుగా అర్థము కాగలదు. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము అను తత్వము ద్వారా బ్రహ్మయోగ సాధనలోని కుంభకము అను ప్రక్రియను గొప్పగా వివరించడము జరిగినది. ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని కనరా అను తత్వము ద్వారా మానవ జన్మ దుర్లభమైనదని, అట్టి జన్మను ఎత్తిన వారు బ్రహ్మయోగముచే ఆత్మను తెలియుట ఉత్తమమని వివరించబడినది. చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే చిత్తము చెడునుర ఒరేయొరే అను తత్వము ద్వారా అన్య దేవతారాధన మాని అసలైన పరమాత్మను చేరుటకు దేహములోని ఆత్మదేవుని ఆరాధించమని హితవు చెప్పబడినది. ఈ విధముగా ఈ గ్రంథములోని మరెన్నో తత్వముల ద్వారా బాహ్యముగానున్న భక్తిని, ఆచరణలను వీడి అంతరంగములో భక్తిని కలిగి శరీరము లోపలేయున్న దేవుణ్ణి తెలియవలెను అని బోధించడము జరిగినది. జ్ఞాన జిజ్ఞాస కలిగిన తెలుగువారమైన మనందరము ఈ గ్రంథమును చదివి తత్వములు ఇంత గొప్పవని, అవి దేవుని చేర్చగల సాధనములని ఎరిగి ఇతరులకు కూడా తెలియజేయగలరు అని ఆశిస్తున్నాము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమును, ప్రబోధానంద యోగీశ్వరులను గురించి వ్రాయబడి ఉన్న వాక్యములను గమనిద్దాము. ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలది.
కలియుగము 5110 సంవత్సరములకు ఆధ్యాత్మిక పురుషుడు ప్రకాశమగును. మధ్యాత్మ యోగ పురుషుని మహత్తు మహాప్రకాశమయ్యేను. ప్రబోధాశ్రమము వారి ఆదిగుణమెల్లా శయనాధిపతికి ఉన్నది. శయనాధిపతియే ఆనంద గురువు. ఆనంద గురువు మీకు గురువే, నాకు గురువే. ఆనందాశ్రమము వారి వాక్యము సప్తమి నిశ్చయము, సర్వదా సప్తమి అగును. మహాదేవతలందరూ ఆనందాశ్రమం వద్దే ఉన్నారు. బ్రహ్మాది దేవతలలోనూ ఆనందాశ్రయులు ఆదిమూర్తి. శాస్త్రము మీకు వివరముగా ఆనతిచ్చారు. ఆయన వల్లనే మేము శాస్త్రము విన్నాము. సాంధ్ర సింధు వేదానికి ఆనందాశ్రమము కర్త రావలెను. ఈ సాంద్ర సింధు వేదములోని మాటలు బ్రహ్మకున్నూ తెలియవు. ఆది వేదములన్నీయు ఆనందాశ్రమము వెంటనే వచ్చేను. మీకు మాకు అదే గోత్రము. సిద్ధాంత శిరోమణి గురుస్వామి. గురుస్వామి సిద్ధాంతము నిత్యము సత్యమయ్యేనయ్యా. సోమ సిద్ధాంతము సొంపుగా నడిచేను. శుభములు అయ్యేనయ్యా. ఆనంద కందళిత హృదయార విందులైన ఆత్మత్రయాలను విన్నారుగా. బ్రహ్మముగారు ప్రబోధానంద యోగీశ్వరులను గూర్చి ఎంత గొప్పగా తన కాలజ్ఞానములో రాసియున్నారో. కావున నేటికైనా ఈ త్రైత సిద్ధాంత జ్ఞాన మహత్యమును, త్రైత సిద్ధాంత గ్రంథములను చదివి తెలుసుకొని తదనుగుణముగా ఆచరించి తరిద్దాము. ఓం శ్రీ గురవే నమః.